వాక్యంలో ఉన్న పవర్ అన్నది నీ మైండ్ కి, స్పిరిట్ కి, సోల్ కి ఎట్ ఏ టైం కనుక నీకు అర్థమైతే భూమి మీద నువ్వు నీ జర్నీ ఎండ్ అయిపోక ముందే దేవుని యొక్క ఆ గ్లోరీ అన్నది ఎంత గ్రేటో, ఆయన గ్లోరీ అన్నది అన్నిటికంటే ఎంత గ్రేటో, అది నీ ఎండింగ్ పాయింట్ లో నువ్వు వెళ్ళక ముందే నీ జర్నీలో నువ్వు దాన్ని చేస్తావు, నీ యొక్క జర్నీలో నువ్వు దాన్ని ఆపరేట్ చేస్తావు. ఆటోమేటిక్ గా హెవెన్ నీ కోసం ఇస్తంటది. హెవెన్ నీ కోసం కేవలం నీ కోసమే హెవెన్ అనేది పని చేయడం ప్రారంభిస్తుంది. అద్భుతాలు అనేవి నీ వెంబడి పరిగెత్తడం ప్రారంభిస్తాయి అండి. ఒకటి ఇంపాసిబుల్ అని మన లైఫ్ లో మనకి అనిపించినప్పుడు నువ్వు అక్కడనే ఫోకస్ చేయి, అక్కడనే నువ్వు ఆగిపో, అక్కడనే నువ్వు లక్ష్యం ఉంచు. ఎందుకు నాకు ఇక్కడ ఇంపాసిబుల్, ఎందుకు నాకు ఇక్కడ జరగట్లేదు? ఎందుకో తెలుసా? ప్రతి ప్లేస్ ను కూడా దేవుడు నీకు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాడు. ప్రతి స్థలాన్ని కూడా దేవుడు నీకు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాడు. జర్నీలో ప్రతి ఇయర్ ని దేవుడు నీకు గిఫ్ట్ లాగా ఇచ్చాడు. నీ ఏజ్ ఇప్పటి వరకు ఎంత ఉన్నదో అన్ని ఇయర్స్ వరకు కూడా ఎవ్రీ డే దేవుడు నీకు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాడు. సో ఏది కూడా దేవుని యొక్క ప్రమేయం లేకుండా నీ ఇయర్స్ అన్నది ఒక్క రోజు కూడా లేదు. ఎవ్రీ డే కూడా దేవుని దగ్గర నుంచే నీకు స్టార్ట్ అయింది. యెహోవాను నమ్ముకొనుడి, మీరు కృతార్థులగుదురు, మీరు వర్ధిల్లుదురు, ప్రాస్పర్ అవుదురు, బ్లెస్ అవుతారు. ఇంత మంచి సురక్షితమైన ప్లేస్ భూమి మీద ఎక్కడా ఉండదు. అందుకనే ఆయన రెక్కల కింద నాకు సంపూర్ణ, ఆయన రెక్కల కింద నాకు సంపూర్ణ అంటే ఇక ఎక్కడా లేదు, ఫుల్ గా, కంప్లీట్ గా, అబండెంట్ గా, టోటల్ గా జాయ్ అన్నది రిలీజ్ అవుతుందని దావీదు చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నానంటే నీ లైఫ్ స్టైల్ అనేది నువ్వు భూమి మీద ఉండి జస్ట్ దేవుని యొక్క డోర్ ని అన్లాక్ చేస్తే హెవెన్ నుంచి టోటల్ గా ఆయన ఆర్మీ నీకోసం రిలీజ్ అవుతుంది. ఆయన ఆర్మీ నీకోసం భూమి మీద కనెక్ట్ అవుతుంది. దేవుని యొక్క పిల్లారా, అందుకోసమనే నేనేం మాట్లాడుతున్నానంటే ఈ యొక్క నమ్మిక అనేది నీకు ట్రాన్స్ఫర్మేషన్ లోనికి వెళ్ళేటట్లు చేస్తుంది. అందుకోసమని దేవుడు దీన్ని సీక్రెట్ గా చూపెట్టాడు. సీక్రెట్ గా తన యొక్క ముగ్గురు శిష్యులకి దేవుడు సీక్రెట్ గా చూపెట్టాడు. అంటే దేవుని యొక్క బిడ్డారా, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది మనుషులు లేదా భూమి లేదా ఈ ప్రపంచము చూసి జడ్జి చేసే విధంగా ఎప్పుడు ఉండదు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నీకు అండర్ వరల్డ్ అంటే ఒక సీక్రెట్ ప్లేస్ లో, ఒక డార్కెస్ట్ టైంలో దేవుడు నీ యొక్క లైఫ్ లో నీ ఆత్మలో ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ ని బట్టి, నువ్వు బిల్డ్ చేసిన ఆ బ్రిడ్జ్ ని బట్టి దేవుని యొక్క ఆ పవర్ అనేది నీ లైఫ్ లోకి రిలీజ్ అవుతుంది. అర్థమవుతుందా? నువ్వు అందుకోసమనే నీ మైండ్ తోటి హెవెన్ ని నువ్వు ఆపొచ్చు. నీ మైండ్ తోటి ఏంజల్స్ ని నువ్వు నీ దగ్గరకి మూవ్ అయ్యేటట్లు చేయొచ్చు. అది మనకు జరిగిన సాడ్ మనం ఊహించుకున్నప్పుడు ఇప్పుడే అయినట్లుగా మనం ఫీల్ అవుతాం. అంటే నువ్వు బ్యాక్ కి పోలేదు, లేదా ఆ సాడ్ ఇప్పుడు జరగలేదు, కానీ ఓన్లీ థింగ్ ఈ మైండ్ అనేది బ్యాక్ పోయింది. బ్యాక్ జరిగిన దాన్ని అంతా కూడా ఇది అట్రాక్ట్ చేసుకున్నది. అవే ఫీలింగ్స్ నీ లోపలికి వచ్చి నువ్వు ఏడవడం ప్రారంభిస్తావు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ మైండ్ తోటి అది చేసినప్పుడు, నెగిటివ్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఏంజల్స్ ని నువ్వు ఆపరేట్ చేయొచ్చు, దేవుని యొక్క విజ్డమ్ ని నువ్వు ఆపరేట్ చేయొచ్చు, హెవెన్ ని నువ్వు ఆపరేట్ చేయొచ్చు. యేసు నామములో నా మైండ్ తోటి నేను మాట్లాడుతున్నా, ఏంజల్స్ ఇక్కడ మూవ్ అవుతున్నారు అంటే నీ బాడీ అంతా కూడా అదే తీసుకుంటది. ఎస్, ఈ చుట్టూ, నా చుట్టూ ఏంజల్స్ ఇక్కడ తిరుగుతున్నారు, నా చుట్టూ ఏంజల్స్ ఇక్కడ ఉన్నారు, నేను ఫీల్ అవుతున్నా. అంటే ఈ మైండ్ ఆ నెగిటివ్ దాన్ని ఎట్లా అట్రాక్ట్ చేసుకున్నదో, ఇప్పుడు ఇదే లెవెల్లో నీ యొక్క పాజిటివ్ థాట్స్ కూడా అదే విధంగా రిసీవ్ చేసుకొని నీ లోపల ఉన్న హార్ట్ జాయ్ అనేది స్టార్ట్ అవడం ప్రారంభిస్తుంది. ఎస్, నా చుట్టూ ఏంజల్స్ ఉన్నారు, నేను జాయ్ గా ఉన్నా, నా చుట్టూ నా కోసం నా కోసం నా కోసం ఏంజల్స్ ఇక్కడ తిరుగుతున్నారు. దేవుని యొక్క బిడ్డలారా, సింపుల్ గా
నీ యొక్క స్పిరిచువల్ జర్నీని దేవుని యొక్క పవర్ఫుల్ మైల్ స్టోన్స్ లాగా మార్చేయచ్చు. అర్థమవుతుందా? దేవుని యొక్క శక్తివంతమైన మైల్ స్టోన్స్ లాగా మార్చేయచ్చు. గుర్తుపెట్టుకోండి, నీ లైఫ్ లో నువ్వు ఎంతగా సఫర్ అయినవన్న దానికి ముఖ్యం కాదు, కానీ ఎన్ని మైల్ స్టోన్స్ నువ్వు దేవుని యొక్క పవర్ ద్వారా వాటిని బ్రేక్ డౌన్ చేశావు. ఎన్ని మైల్ స్టోన్స్ ని దేవుని యొక్క నామంలో వాటిని నువ్వు దాటావు. ఎన్ని మైల్ స్టోన్స్ ని దేవుని కోసం నువ్వు పవర్ఫుల్ గా రిలీజ్ చేశావు. దేవుని యొక్క పిల్లారా, గుర్తుపెట్టుకోండి, నువ్వు గనక నీ యొక్క మైండ్ ని ఇట్లా ట్రైన్ చేసుకుంటే నమ్మిన వారి వలన జరిగేవి సూచక్రియలు, చిన్న చిన్న అద్భుతాలు కాదు. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన యొక్క హెల్ప్ కోసం నువ్వు చూస్తున్నావంటే గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ నీకు భూమి అనేది రియాక్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది. ఎందుకో తెలుసా? హెవెన్ కంటే భూమి చిన్నది. హెవెన్ కంటే భూమి ఎందుకు పనికిరాదు. హెవెన్ చెప్పే మాటను భూమి ఖచ్చితంగా అగ్రి అయ్యి ఒబే అవుతుంది. ఇక్కడ నీకు పని జరగాలంటే అక్కడ నువ్వు దాన్ని ఆపరేట్ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ నీకు పని జరగాలంటే అక్కడ నువ్వు పనిని పెట్టాలి. పనిని నువ్వు అక్కడ పెట్టాలి. అప్పుడు నీకు ఆ పని అనేది భూమి మీద సఫిషియెంట్ గా దేవుడు నీ కోసం డోర్స్ ని ఓపెన్ చేస్తాడు. అర్థమవుతుందా? చూడండి, పౌలు దమస్క్ అనేటువంటి ఆ ప్లేస్ లోనికి వెళ్తున్నప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, అక్కడ జరిగిన విషయం ఏంటంటే లిటరల్ గా అతని ఐ సైట్ క్లోజ్ అయిపోయింది. అతని ఐ సైట్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయింది అంటే అతని చూపు టోటల్ గా వెళ్ళిపోయింది. చూపు పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నెక్స్ట్ మినిట్ జరిగింది ఏందో తెలుసా? తన యొక్క లోపల ఉన్న ఐ సైట్, ఇన్సైట్ లో ఉన్నటువంటి పవర్ ఏదో స్టార్ట్ అయింది. లోపల ఉన్న పవర్ ఏదో స్టార్ట్ అయింది. దేవుని యొక్క బిడ్డలారా, అందుకోసమనే అతని కళ్ళు పోయినప్పటికీ అతని లోపల ఉన్నటువంటి ఐస్ తోటి జీసస్ క్రైస్ట్ ని డైరెక్ట్ గా చూసి అక్కడితోటి తన లైఫ్ అన్నది న్యూగా స్టెప్స్ వేయడం, తన యొక్క జర్నీ అన్నది న్యూగా స్టార్ట్ అవడం, తన యొక్క హిస్టరీ అన్నది న్యూగా స్టార్ట్ చేయడం, ఇవన్నీ లోపల ఉన్న కళ్ళతోటి జరగడం ప్రారంభించాయి. బయట ఉన్న కళ్ళు పోయినాయి, కనబడట్లేదు. కళ్ళు కంప్లీట్ గా అతని ఐసైట్ బ్లైండ్ అయిపోయాడు టోటల్ గా. కానీ ఇన్సైడ్ లో మాత్రం జీసస్ క్రైస్ట్ ని డైరెక్ట్ గా చూశాడు, డైరెక్ట్ గా విజిట్ చేశాడు. అందుకని ప్రభువా నువ్వు ఎవరివి అంటే, భూమి మీద ఆయన లైఫ్ టైం జీవించినంత వరకు ఇట్లాంటి మనిషిని అతడు భూమి మీద ఎక్కడా చూడలేదు. సంథింగ్ ఏదో ఇక్కడ యునిక్ గా ఎవరో ఇక్కడ ఉన్నారు. అందుకోసమని ప్రభువా నువ్వు ఎవరివి, నన్నెందుకు ఇక్కడ స్టాప్ చేస్తున్నావు, నన్నెందుకు ఇక్కడ నా ఐస్ పోయేటట్లు చేస్తున్నావు అంటే, అతడు జీవించిన జీవిత కాలంలో ఇట్లాంటి మనిషిని, ఇట్లాంటి పవర్ ని, ఇట్లాంటి గ్లోరీని పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో చేశాడు, ఎన్నో పనులను చేశాడు, ఎన్నెన్నో పనులను చేశాడు. ఆయనకున్న గ్రేట్నెస్ అన్నది దేవుని యొక్క బిడ్డలారా, ఆయన విజ్డమ్ గాని, అతడు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. ఏ మనిషితోటి మాట్లాడుతుంటే ఆ మనిషి యొక్క కొత్త లాంగ్వేజ్ ని అతడు నేర్చుకున్నాడు. అందుకనే పౌలుకి సో మెనీ లాంగ్వేజెస్ వచ్చు. అందుకోసమని అంత ఎక్కువగా మినిస్ట్రీ చేశాడు. అర్థమవుతుందా? లాంగ్వేజెస్ మనకు బ్లెస్సింగ్ అవి, అది నాకు అవసరం లేదని అనుకోవడం కాదు. నీకు ఏ ఛాన్స్ ఆపర్చునిటీ వస్తే కొత్త లాంగ్వేజ్ ని నేర్చుకోవడానికి ట్రై చేయి. అది ఒక నీకు ఆ టాలెంట్. అది కొత్త లాంగ్వేజ్ వల్ల ఇతరుల అదే లాంగ్వేజ్ లో కొత్త దాన్ని నువ్వు పట్టుకోవచ్చు. అందుకోసమని ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, ఎవరి మైండ్ సెట్ ప్రకారం వాళ్ళలాగా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌలు ఏం చేశాడంటే వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. రోమాకి పోతే రోమీలు, ఏథెన్స్ పోతే అక్కడ హెబ్రీ, జూయిష్, ఇజ్రాయెల్, ఏ లాంగ్వేజ్ తోటైనా ఏ మనిషి
ఏ కంట్రీ నుంచి వచ్చినా కూడా అతని చేతిలో పడితే ఇక వాళ్ళ పని అయిపోయినట్లే. అంత పవర్ఫుల్ గా ఈ పౌలు అనేటువంటి వాడు ఉన్నటువంటి ఈ స్టేజ్ లో ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు ఎవరివి, నువ్వు ఎవరివంటే అతనికి ఉన్నటువంటి ఆ ప్రౌడ్ అనేది అతని యొక్క లైఫ్ లో నిజంగానే అతని యొక్క జ్ఞానాన్ని బట్టి అతను మాట్లాడాడట్లా. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ తర్వాత అర్థమైంది, నా జ్ఞానం గాని, నా పవర్ గాని, నా స్టేటస్ గాని, ఎవ్రీథింగ్ ఈ దమస్క్ ఈ ప్లేస్ లో ఈ ఐస్ పోయి లోపల అది ఓపెన్ అయిన తర్వాతనే నా లైఫ్ అనేది స్టార్ట్ అయింది. గ్రేట్ వేలో ఇంతకాలం నేను పాపులర్ గా ఉన్నా, కానీ ఇప్పుడు దేవుని వలన నేను గ్రేట్ గా నేను మారబోతున్నా. యేసు నామములో నేను ప్రాఫెసై చేస్తున్నా. సంబడి ఎవరికో నేను దేవుని యొక్క గ్రేట్నెస్ ని సూపర్ న్యాచురల్ పవర్ఫుల్ అనైంటింగ్ ద్వారా నేను నీ మీదకి నేను డిక్లేర్ చేస్తున్నా. హల్లెలూయా. గ్రేట్నెస్ అంటే అది దేవుని యొక్క పవర్ ద్వారా నువ్వు మేనిఫెస్ట్ అవుతావు. దేవుని యొక్క పవర్ ద్వారా నువ్వు ఎస్టాబ్లిష్ అవుతావు. ఆయన యొక్క పవర్ ద్వారా అంటే నీ గ్రేట్నెస్ అనేది నీ లోపల ఉన్నటువంటి సీడ్ ని చూపించడం ప్రారంభిస్తుంది. నీ గ్రేట్నెస్ అనేది నీ లోపల ఉన్నటువంటి ఆ ఇన్విజిబుల్ థింగ్స్ ని బయటికి చూపెట్టడం ప్రారంభిస్తుంది. అందుకని మనకి పాపులారిటీ వద్దు, మనకు కావాల్సింది గ్రేట్నెస్. దేవుని ద్వారా మనకు గ్రేట్నెస్ కావాలి.